ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్ కావాలి. జగన్. ఎందుకు జగన్ అని అంటున్నారు? ఎందుకంటే అమ్మఒడి వేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. 18 సంవత్సరాల వాళ్ళు, 40 సంవత్సరాల 18 ఏళ్ళు వేస్తున్నాడు. అందుకని మాకు జగనే కావాలి. అంటే పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. అభివృద్ధి బాగానే చేస్తున్నాడు, ఆయన చేయలేదని ఎవరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మరి ఈసారి నాకు గెలిపించండి, నేను చేస్తాను. చేసేదిలే సచ్చేదిలే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏమి ఇచ్చాడు వాళ్ళకి? మాకు జగనే కావాలి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగుందా? ఇప్పుడు చెప్పాడు కదా ఆయన, అదే తీరు. మరి ఈసారి ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నా? మాకు ఇదే జగనే కావాలనుకున్నాను మేము. జగనే కావాలంటారు? మాకు జగనే కావాలి. మాకు పిల్లకాయలకి అమ్మఒడి పడుతుంది, అన్నీ పడుతుంది. మా వాళ్ళకి 40 సంవత్సరాలు 18,000 పడుతుంది. మరి బియ్యం గానీ మొత్తం జరుగుతున్నాయి. బియ్యం ఇబ్బంది లేదు దానికి. వాలంటీర్లు కానీ ఇంటికి వచ్చి చెప్తున్నారు మాకు ఏం కావాలన్నది. తెచ్చిస్తున్నారు. మొత్తం 5 గంటకల్లా తడుతున్నారు. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా? వాళ్ళు అసలు ఇచ్చిందిలే, పోయి ఆ పంచాయతీ ఆఫీస్ కాడ కూర్చొని కొట్టుకొని వస్తున్నారు ముసలాళ్ళు ముసుకోళ్ళు. 5 గంటలకు పోయి కూర్చునేది ఆడ. ఎంతమంది మాకు జగనే కావాలి. నమస్తే అన్న, మీ పేరేంటి? నా పేరు చంద్ర. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే కావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ అంటే మాది ఊరు కాదు, పక్కూరు కాట్రేపూడు. మాకు జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నీ మాకు ఖచ్చితంగా అందుతున్నాయి. మాకేం ఇంత ముందులాగా ఏది మాకు ఒక చెప్పి ఒకటే చేయక ఒకటేం లేదు. ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పినట్టు జరుగుతున్నాయి. మా ఇంతకుముందు మా ఊర్లో స్కూళ్ళు అయితే బాగలేవు, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా సూపర్గా ఉన్నాయి. మాకేం ఇబ్బంది లేదు. మాకు ఇచ్చిన పథకాలన్నీ బాగా అందుతున్నాయి. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయి, అప్పుడు జరగలేదు. స్కూల్ అయితే బాగుపడలేదు టీడీపీ ప్రభుత్వంలో, పాతగా ఉన్నాయి, బాగలేవు. కానీ ఆయన ప్రభుత్వంలో మాకేమి పెద్దగా ఏం చెందలేదు. ఇప్పుడైతే మా అమ్మకి చేయూత పడుతుంది. అమ్మఒడి అయితే మాకు తిరగలేరులే. అమ్మఒడి మా ఊర్లో అందరికీ బాగా ఉంటుంది. మా ఊరు బాగా డెవలప్మెంట్ చేశారు. సచివాలయాలు మా ఊర్లో అయితే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కాలనీలు అయితే లేబర్కి లేవు, ఇచ్చింది లేదు. 14 సంవత్సరాలు సీఎంగా ఆయన ఉన్నప్పుడు మాకు ఇచ్చింది లేదు. ఇప్పుడైతే జగన్ వచ్చిన కాడి నుంచి మా ఊర్లో వచ్చి మాకు అరుంధతి వాడు మాది. ఇంతకు ముందు అయితే మాకు కొత్త ఇల్లు ఇస్తాం అని చెప్పినా కానీ ఇచ్చినవి లేవు. ఇప్పుడు జగన్ రాగానే మాకు 30 ఇళ్ళు దాకా కొత్త ఇల్లు కట్టించేసారు మా ఊర్లో లేని వాళ్ళకి. ఈసారి మరి మాకు ఏంటి ఒట్టు, మేము ముగ్గురం కలిసి వస్తున్నాము అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇంతకు ముందు ఏం చేసింది లేదు కదా. ఇంత ముందు కూడా ఇట్లాగే చెప్పుకున్నారు, చేసిందే లేదు. ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మాకు జగనే కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.